10 ఏళ్ల క్రితం ఒక యోధుడు యుద్ధభూమిలో చివరి అడుగు దగ్గర ఆగిపోయాడు. గెలుపు కళ్ళ ముందే కనిపించింది, కానీ విధి మాత్రం చేతిలోని కిరీటాన్ని లాక్కుంది. ఆ రోజు ఓడిపోయింది కేవలం ఒక జట్టు కాదు, కొన్ని కోట్ల మంది ఆశ. ఆ 2016 రాత్రి తర్వాత ఎన్నో విమర్శలు, ఎన్నో కన్నీళ్లు, ఎన్నో మాటలు. కానీ నిజమైన యోధుడు ఓటమిని ముగింపుగా చూడడు, దానిని తిరిగి వచ్చే దారిగా చూసుకుంటాడు. కాలం మారింది, జట్లు మారాయి, ఆటగాళ్ళు మారారు, కానీ మారని ఒక్క విషయం, ఆ మనిషి కళ. 10 ఏళ్ళు, 10 ఏళ్ల నిరీక్షణ, 10 ఏళ్ల తపస్సు, చివరికి అదే విధి ఒకప్పుడు తలవంచిన చోటే ఇప్పుడు తలెత్తుకుని నిలబడే అవకాశం ఇచ్చింది. అతను ప్రతి బంతిని ఆడిన తీరు, ప్రతి క్షణం నిలబడ్డ తీరు ఒక ఆటగాడిలా కాదు, తన చరిత్రను తానే రాసుకుంటున్న మహాయోధుడిలా కనిపించాడు. అతను చివరి బంతిని కొట్టినప్పుడు అతను ట్రోఫీని గెలవలేదు, కాలాన్నే జయించాడు. ఆ రోజు అసంపూర్ణంగా మిగిలిపోయిన కథ ఈ రోజు సంపూర్ణమైంది. ఒకప్పుడు చేతుల నుంచి జారిపోయిన ట్రోఫీ ఈరోజు అతని చేతిలోనే వెలిగింది. 2016లో గాయమైనది 2026లో చరిత్ర అయింది.